अल्हम्दुलिल्लाहि नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुह व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति आमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिल फला हादिय लहु व अशहदु अल्ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अम्मा बाद फ़इन्न खैरल हदीसी किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअ व कुल्लु बिदअतिन ज़लाला व कुल्लु ज़लालतिन फिन्नार। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अला आलि मुहम्मद कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मद व अला आलि मुहम्मद कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। क़ाल अल्लाहु तआला फ़िल क़ुरआनिल मजीद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनु दुख़ुलू फ़िस्सिल्मि काफ़्फ़ह वला तत्तबिउ ख़ुतुवातिश शैतान इन्नहु लकुम अदुव्वुम मुबीन। रब्बिश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बि ज़िदनी इल्मा आमीन। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆ అల్లాహ్ సర్వలోకాల సృష్టికర్త, సమస్త లోకవాసులకు పోషకుడు, పర్యవేక్షకుడు, పరిరక్షకుడు, తన దాసుల పట్ల గొప్ప మృదు స్వభావి, గొప్ప ప్రేమ మరియు వాత్సల్యం కలవాడు, అమితంగా క్షమించువాడు, అపారంగా కనికరించువాడు, మన పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు, తీర్పు దినపు యజమాని. అటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే సర్వ స్తోత్రములు, సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు శోభిస్తాయి. ప్రియమైన ధార్మిక సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా కేవలము భౌతిక మనుగడ నిమిత్తం ఈ సృష్టిలో ఎన్నో ఏర్పాట్లు చేసి ఉన్నాడు. ఉదాహరణకు మన పాదాల కింద భూమిని ఒక పాన్పుగా తయారు చేశాడు. మన నెత్తిపై మనకు కనిపించే మొదటి ఆకాశాన్ని ఒక సురక్షితమైన కప్పుగా తయారు చేశాడు. మరి ఆ ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి మృత భూమి నుంచి ఎన్నో రకాల, ఎన్నో రుచుల, ఎన్నో రంగుల, ఎన్నో సువాసనల మరియు ఎన్నో ప్రయోజనాలు గల పంటలను ఉత్పత్తి చేస్తున్నాడు. తద్వారా మానవులకు ఉపాధిని కల్పిస్తున్నాడు. అటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలా మానవుల మార్గదర్శక నిమిత్తం ఏమీ ఏర్పాటు చేయకుండా ఉంటాడా? అసంభవం. అటువంటి తలంపు కూడా ఆయనకు శోభించదు. ప్రియమైన సోదరులారా, సోదరిమణులారా, ఆ అల్లాహ్ సుబ్హానహు తాలా సర్వ మానవాళి మార్గదర్శక నిమిత్తం ప్రతి కాలమందు అల్లాహ్ సుబ్హానహు తాలా గ్రంథాలను అవతరింప చేస్తూ వచ్చాడు, ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు. ఈ పరంపరలో అల్లాహ్ సుబ్హానహు తాలా చిట్ట చివరిగా అవతరింప చేసిన నిజ నిత్య పారాయణ గ్రంథం ఖురాన్ గ్రంథం. ఈ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా తన చిట్ట చివరి ప్రవక్త, హృదయాల విజేత, మానవ మహోపకారి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకాలపై అవతరింప చేశాడు. అల్హమ్దులిల్లా. సోదరులారా, సోదరిమణులారా, మనందరికీ తెలిసిన విషయమే, శైతాన్ గురించి మనం ఎన్నోసార్లు విని ఉంటాం. డైరెక్ట్గా మనం పాయింట్కి వస్తే అల్లాహ్ సుబ్హానహు తాలా దైవదూతలను ఉద్దేశించి ఆజ్ఞాపించాడు, మీరందరూ ఆదాం ముందు సాష్టాంగపడండి అని. అది ఆరాధనకు సంబంధించిన సాష్టాంగం కాదు. అది సాష్టాంగం కేవలం అల్లాహ్కు ప్రత్యేకం. సజ్దా అనేది మనం అల్లాహ్కు తప్ప ఇంకెవరికి చేయకూడదు, చేయడానికి వీల్లేదు. కానీ ఇక్కడ అల్లాహే స్వయంగా ఆజ్ఞాపించాడు. అల్లాహ్ యొక్క ఆజ్ఞ పాలన చేయడం అనేది ఆరాధన. అసలు ఆరాధన అంటేనే ఆజ్ఞాపాలన.
ఒబేయింగ్ ద కమాండ్మెంట్ ఆఫ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, దట్ ఈస్ వర్షిప్. వర్షిప్ అంటే మీనింగే అది. కాబట్టి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతల్ని సమావేశపరిచి మీరందరూ కూడా ఆదాం ముందు సాష్టాంగ పడండి అంటే దైవదూతలందరూ సాష్టాంగం పడ్డారు. కానీ వాళ్ళలో ఉన్న కాన మినల్ జిన్ను జాతికి చెందిన ఇబ్లీస్ మాత్రము సాష్టాంగం చేయలేదు. చాలా విచిత్రమైన సంఘటన ఇది. అల్లాయే స్వయంగా ఆజ్ఞాపించాడు, మధ్యలో ఏ మధ్యవర్తి లేడు. సుభాన్ అల్లా, మధ్యలో ఏ మధ్యవర్తి లేడు. ఇప్పుడు మీకు నాకు డైరెక్ట్గా అల్లా తాలా ఆజ్ఞాపించడం లేదు. మనకు మధ్యవర్తులుగా ప్రవక్తలు వచ్చారు ఈ లోకానికి. మనం వాళ్ళని కూడా మనం కలవలేదు, ఎవరిని కూడా. మనము అగోచరం మీద విశ్వాసం తీసుకొని వచ్చిన వాళ్ళం మనం. అల్హమ్దులిల్లా, మనం అల్లాను చూడలేదు, స్వర్గాన్ని చూడలేదు, నరకాన్ని చూడలేదు. మనం గ్రంథాలు అవతరింపబడడం మనం కల్లారా చూడలేదు. మనం ప్రవక్తల్ని కల్లారా చూడలేదు. రేపు ఏం జరగబోతుందో మనకు తెలీదు. చనిపోయిన తర్వాత లేపబడటం గురించి మనం చూడలేదు. కానీ ఇవన్నీ విశ్వసించడం అనేది విశ్వాసి యొక్క కర్తవ్యం, లక్షణం. అప్పుడే మనం విశ్వాసి అయ్యేది. ఇక్కడ చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాయే స్వయంగా ఆజ్ఞాపించాడు. ఎటువంటి దుర్మార్గుడు చూడండి ఇబ్లీస్, ఎటువంటి దుర్మార్గుడు, బహిరంగ శత్రువు వీడు. అల్లా అంటున్నాడు, ఇందాక నేను చదివిన ఆయతులో సూరా అల్ బకరా సూరా నంబర్ 2 ఆయతు నంబర్ 208 2:208, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫ్ఫ వలా తత్తబిఉ ఖుతువాతిష్ శైతాన్ ఇన్నహు లకుమ్ అదువ్వుం ముబీన్. జుమ్మా ప్రసంగంలో మాట్లాడుట నిషిద్ధం. పక్క వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం, పలకరించడం, సైగలు చేసుకోవడం, ఇవన్నీ నిషిద్ధం. మన కళ్ళ ముందు, మన చోట, మనం కూర్చున్న చోట ఒక కంకర్ అంటే ఒక ఇసుక రేణువు ఉన్నా కూడా దాన్ని కదిలించడం కూడా నిషిద్ధం, అనుమతి లేదు. ఎవరైనా మాట్లాడుతున్నా కూడా సైగ చేసి సైలెంట్గా కూర్చోండి, నిశ్శబ్దంగా ఉండని చెప్పడం కూడా అనుమతి లేదు. చెప్తే ఖతీబ్ మాత్రమే చెప్పాలి. సో ఈ విషయం గురించి మీరు జాగ్రత్త వహించండి. సోదరులారా, ఇప్పుడు నేను చదివిన ఆయతుకు అర్థం ఏమిటంటే 2:208 అల్లా అంటున్నాడు, ఓ విశ్వాసులారా, ఓ విశ్వసించిన వారలారా, మీరు ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి. మీరు ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి. ఎంటర్ ఇంటూ ఇస్లాం కంప్లీట్లీ. శైతాను యొక్క అడుగు జాడలలో నడవకండి. డు నాట్ ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ శైతాన్. ఇన్నహు లకుమ్ అదువ్వుం ముబీన్. అల్లా అంటున్నాడు, నిశ్చయంగా ముమ్మాటికి వాడు బహిరంగ శత్రువు అంటున్నాడు. అండ్ అవౌడ్ ఎనిమీ. అల్లాతోనే వాడు సవాలు చేసిన వాడు. అటువంటి దుర్మార్గుడు వాడు. సృష్టికర్తతోనే, రబ్బుల్ ఆలమీన్తోనే సవాలు చేసిన వాడు వాడు. నింద మోపిన వాడు వాడు. అల్లాహ్ మీదనే నింద మోపాడు వాడు. ఆలోచించండి ఎటువంటి దుర్మార్గుడో. అల్లాహ్ మనకు చెప్తున్నాడు, ఇతని విషయంలో మీరు జాగ్రత్త, మీరు ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి. అంటే ఏంటి? మీరు ఏ ఏ విషయాల్లో అయితే ఇస్లాం ప్రకారం నడుచుకోవడం లేదో, ఏ ఏ విషయాల్లో అయితే ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం నడుచుకోవడం లేదో, ప్రతిదానికి ఏదో ఒక మజ్బూరీ, ఏదో ఒక వంక ఎతుకుతున్నారో, ఆయా విషయాల్లో ముమ్మాటికి మీరు, నేను, అల్లా రక్షించుగాక, ఆయా విషయాల్లో మనము శైతాను యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నట్టు లెక్క ఈ ఆయత్ ప్రకారం. మరి అల్లా అంటున్నాడు, ఇన్నహు లకుమ్ అదువ్వుం ముబీన్. వాడు మీకు బహిరంగ శత్రువు అంటున్నాడు. ఇంత ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పిన తర్వాత కూడా చాలామంది మనం ఏదైనా సున్నత్ ప్రకారం నడుచుకోండి భయ్ అని చెప్తే ఇన్షాల్లా అలాగే భయ్ అంటారు. కానీ వారి మనసులో మాత్రం ఆ సంకల్పం ఉండదు. అల్లా తలిస్తే అంటారు, కానీ వీళ్ళు తలుచుకోరు. ఇది కూడా ఒక పాపం, మహాపాపం ఇది. మీరు అల్లా పేరును ఉపయోగించి ఏమంటున్నారు? తోటి సోదరుడితో ఇన్షాల్లా అంటున్నారు. నమాజ్కి రండి భయ్ అంటే ఇన్షాల్లా మే ఆతుం భయ్ తుమే జావ్ థోడా కామ్ హై అంటాడు. కానీ రాడు, సంకల్పం కూడా చేసుకోడు.
అల్లాహు అక్బర్, కానీ ఇన్షాల్లా అంటాడు నోటితో. ఇది ఒక పాపం, అల్లా రక్షించుగాక. సోదరులారా, ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించాడు, ఈ శత్రువు గురించి మనకు తెలియచేశాడు. వీడు మీకు బహిరంగ బద్ధ శత్రువు అని. ఎటువంటి శత్రువు? ఇహలోకపు శత్రువు అయితే మహా అయితే మీకు ఎటువంటి హాని కలిగిస్తాడు? మీ సంపద దోచుకుంటాడు, మీ చెయ్యో కాలో ఎరగొడతాడు, ఇంకా ముందుకెళ్తే ప్రాణం తీసుకుంటాడు అల్లా అనుమతితో, బిఇజ్నిల్లా. అల్లా ఆ విధంగా రాసిపెట్టి ఉంటే ఇహలోకం నాశనం చేయగలడేమో. కానీ వీడు ఎటువంటి శత్రువు అంటే మన పరలోకాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వీడు సవాలు విసిరిందే అది అల్లాతో. వీడితో అల్లా స్వయంగా ప్రశ్నించాడు. ఎప్పుడైతే వీడు సాష్టాంగం చేయలేదో అల్లా తాలాయే స్వయంగా ప్రశ్నించాడు. నేనే స్వయంగా నిన్ను ఆజ్ఞాపించినప్పటికీ నువ్వు సాష్టాంగం పడకుండా ఏ విషయం నిన్ను అడ్డుకుంది అని అడిగాడు. అల్లా తాలాయే అడిగాడు స్వయంగా. మధ్యవర్తి లేరు ఎవరు కూడా అని ఆలోచించండి. మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఎక్కడా మధ్యవర్తి లేరు ఇక్కడ. వాడు అంటున్నాడు, నేను అతని కంటే ఘనుడను అంటున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైనా కానీ ఒక విశ్వాసి తన తోటి విశ్వాసి కంటే నేను ఘనుడను అని అనుకుంటే అతను నరకానికి వెళ్తాడు. అల్లా రక్షించుగాక. ఎప్పుడు కూడా మనము నేను అతని కంటే గొప్పవాడిని, అతను అధముడు, నేను ఉత్తముణ్ణి అని మనం తలుచుకున్నామంటే మనము నరకానికి వెళ్తున్నట్టు లెక్క. అల్లా రక్షించుగాక. ఇది శైతాను యొక్క లక్షణం. ఇది ఏమంటున్నాడు? నేను అతని కంటే ఘనుడను అంటున్నాడు. ఎవడితో అంటున్నాడు? సృష్టికర్తతో అంటున్నాడు. వీడిని సృష్టించింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సృష్టికర్తకు తెలియచేస్తున్నాడు. ఏ ప్రోడక్ట్ ఈజ్ టాకింగ్ టు ద మ్యానుఫ్యాక్చరర్. చాలా విచిత్రం. ఏ ప్రోడక్ట్ ఈజ్ టాకింగ్ టు ద మ్యానుఫ్యాక్చరర్. నేను అతని కంటే ఘనుడను అని అంటున్నాడు. నువ్వు నన్ను అగ్నితో తయారు చేశావు. అగ్ని పైకి వెళ్తుంది, దహించి వేస్తుంది, దేన్నైనా కాల్చి పడేస్తుంది. కానీ ఆదామును నువ్వు మట్టితో తయారు చేసావు, పైకి విసిరేసినా కూడా కింద పడిపోతుంది. వీడి యొక్క లాజిక్ అది. ఈ విధంగా ఆలోచించుకొని కాకి లెక్కలు వేసుకొని అంచనాలతో మాట్లాడుతున్నాడు, పొగరుతో విర్రవీగుతూ అహంకారంతో. అటువంటి దుర్మార్గుడు వీడు. అందుకే అలతల అన్నాడు, ఇన్నహు లకుమ్ అదువ్వుం ముబీన్. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం వీడి యొక్క జిద్దుల విషయంలో. చూడండి ఏమంటున్నాడు. తర్వాత అల్లా తాలాకు ఆ సమాధానం విన్న తర్వాత అల్లా ఆగ్రహానికి గురయ్యాడు. అల్లా అన్నాడు, నువ్వు ఆకాశాలలో ఉండి ఇక్కడ ఉండి నువ్వు అహంకారం ప్రదర్శించడానికి వీలు లేదు. నీచుడవై తుచ్చుడవై ఇక్కడి నుంచి దిగి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు చూడండి, అంటే ఒక దుర్మార్గుడి గుణం ఎలా ఉంటుందో చూడండి. అందితే జుట్టు లేదంటే కాళ్ళు ఉన్నట్టు ఒక సామెత ఉంది తెలుగులో. అందితే జుట్టు లేదంటే కాళ్ళు, ఇది దుర్మార్గుడి లక్షణం. వెంటనే అంటున్నాడు, వాళ్ళ అందరూ లేపబడే వరకు, ఆ రోజు వరకు నాకు గడువు ఇవ్వు అంటున్నాడు. బతిమిలాడుకుంటున్నాడు. మళ్ళీ నీ దగ్గర అంత సత్తా ఉంటే, అంత శక్తి సామర్థ్యాలు ఉంటే, నువ్వు ఘనత కలిగిన వాడివైతే నేను నీకెందుకు అనుమతి ఇవ్వాలి? అల్లా ఎందుకు ఇవ్వాలి అనుమతి? అక్కడ కూడా ఆలోచించలే, చల్లని మనసుతో ఆలోచించలే. నేను సృష్టికర్తతో మాట్లాడుతున్నాను, నా ప్రభువుతో మాట్లాడుతున్నాను సంగతి ఆలోచించలే. ఎన్నో వేల సంవత్సరాలు అల్లానే ఆరాధించాడు వాడు. దాంతో అహంకారం చెందాడు. ఈ రోజున సమాజంలో చాలామంది ఉన్నారు, నేను ఖురాన్ తజ్వీద్తో పాటు చాలా బాగా చదవగలను కాబట్టి నేను ఉత్తముణ్ణి, ఇలా చదవలేని వాడు అధముడు, నేను అందంగా ఉన్నాను కాబట్టి నా దగ్గర వరల్డ్లీ క్వాలిఫికేషన్స్, ఈ ప్రాపంచిక క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి, నేను బాగా చదువుకున్నాను కాబట్టి, నా దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి, రకరకాలుగా ఆలోచించుకొని కొంతమంది అనుకుంటున్నారు అవతల వాళ్ళు అధములు అనుకుంటున్నారు. దే ఆర్ ఇన్ఫీరియర్, ఐఎమ్ సుపీరియర్ అనుకుంటున్నారు. శైతాన్ లాగా. ఇది శైతాన్ యొక్క లక్షణం. ఇది దీని నుంచి అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటూ కాపాడుకోవాలి తమ విశ్వాసాన్ని. అల్లా రక్షించుగాక. ఆమీన్. తర్వాత గమనించండి, గడువు అడిగాడు అల్లా తాలా, నీకు గడువు ఇవ్వబడింది అన్నాడు. సుభాన్ అల్లా. అల్లా తాలా గడువు ఇచ్చేశాడు. దాని తర్వాత మీరు గమనించండి ఏమంటున్నాడు అల్లాతో వాడు. قال فبما أغويتني لأقعدن لهم صراطك المستقيم.
సుబ్హానల్లా, ఎవ్వరూ చేయలేని పని ప్రారంభించాడు. ఫస్ట్ వీడే చేసింది ఆ పని. అల్లాహ్తో అంటున్నాడు, నీవు నన్ను భ్రష్టుణ్ణి చేసిన కారణంగా, నౌజు బిల్లాహ్ మిన్ జాలిక్, నీవు నన్ను మార్గభ్రష్టుణ్ణి చేసిన కారణంగా అంటున్నాడు. అల్లాహ్కు ఉన్న ఇంకొక పేరు అల్ హాదీ, అంటే గైడ్ చేసేవాడు, మార్గదర్శకం చేసేవాడు. అల్లాహ్ తాలా హిదాయత్ ఇస్తాడు కానీ ఎవరిని కూడా గుమ్రా చేయడు, ఎవరిని కూడా మార్గభ్రష్టుణ్ణి చేయడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనుషులే, జిన్నాతులే పొగరుతో, అహంకారంతో, వారి మనసులో ఉన్న రోగంతో, కాపట్యంతో జ్ఞానాన్ని సంపాదించకుండా వాళ్ళే మార్గభ్రష్టులు అవుతారు. అల్లాహకు దానితో ఏమి సంబంధమే లేదు. అల్లాహ్ అల్ హాదీ, ద గైడ్, ద వన్ హూ గైడ్స్ us టు ద రైట్ పాత్, టు జన్నా, టు ప్యారడైస్. ఆయన అల్లాహ్. అంటే అల్లాహ్ మీద నింద మోపాడు వీడు, మూర్ఖుడు. అల్లాహ్ మీదనే నింద వేశాడు. నీవు నన్ను మార్గభ్రష్టుణ్ణి చేసిన కారణంగా, ఇది కుఫ్ర్ అన్నమాట. అల్లాహ్ యొక్క ఆజ్ఞాపాలన చేయలేదు, సాష్టాంగం చేయలేదు, ఫస్ట్ పాయింట్. అక్కడే కుఫ్ర్, అదే అవిశ్వాసానికి పాల్పడినట్లే వాడు. దాని తర్వాత ఇంకా చూడండి, అల్లాహ్ మీదనే నింద వేశాడు. అందుకే శైతాను ముష్రిక్ కాదు వాడు, ముష్రిక్ కాదు వాడు. అల్లాహ్తో పాటు ఎవరిని సాటి కల్పించలే, కాఫీర్ వాడు, చాలా పెద్ద కాఫీర్ వాడు. నీవు నన్ను మార్గభ్రష్టుని చేసిన కారణంగా ఏమంటున్నాడు, నేను వీరి కోసం, అంటే ఎవరు, మానవాళి కోసం, ఆదాము భార్య, మరి వీరి సంతతి అయిన చిట్ట చివరి మానవుడి వరకు ఎవరైతే వస్తున్నారో ఈ లోకంలో, వారు ఏ మతానికి చెందిన వారైనా కానీ, ఏ కులమైనా కానీ, ఏ జాతి అయినా కానీ, ఏ వర్గమైనా కానీ, ఎక్కడ పుట్టినా కానీ, ఎవరికి పుట్టినా కానీ, సర్వ మానవాళిని గురించి అంటున్నాడు వాడు. వీరి కోసం నేను మాటు వేసి కూర్చుంటాను. ఎక్కడంట కూర్చుంటాడు? సిరాతకల్ ముస్తకీమ్ అంటున్నాడు. మీరు యోచన చేయాలి ఈ ఆయత మీద, తదబ్బుర్ చేయాలి. ఇక్కడ యూ హ్యావ్ టు పాండర్ ఆన్ ద మీనింగ్. రుజు మార్గం మీద నేను వీరి కోసం మాటు వేసి కూర్చుంటాను అంటున్నాడు. ఒకప్పుడు మనలో ఉన్న కొంతమందికి అల్లాహే తెలీదు. అసలు అల్లాహ్ అంటే ఎవరో ఏదో విన్నాం అంతే, ఒక పదం, దేవుడి పేరు అల్లాహ్ అంతే, అంతవరకే. ఏదో సున్నతి చేస్తారు చిన్నప్పుడు, దాని తర్వాత అల్లాహ్ అంటే అల్లాహ్ హే, ఊపర్ హే, అల్లాహ్ పైన ఉన్నాడు, అంతకు మించి ఏమీ తెలియదు మనలో చాలామందికి. ఒకప్పుడు తర్వాత తెలుసుకొని షిర్కు వదిలిపెట్టి దర్గాలకు వెళ్ళి మోకరిల్లే వాళ్ళం మనలో కొంతమంది, తావీజులు కట్టుకునే వాళ్ళం నడుములకు, చేతులకు, మెళ్ళలో. అవన్నీ వదిలిపెట్టేసి బిదాత్లోకి వెళ్ళి, బిదాత్ వదిలిపెట్టేసి ఈ తరిఖా కూడా కరెక్ట్ కాదు, ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం నడుచుకోవాలి, ఇదే సాహబాలు నడుచుకున్న పద్ధతి, ప్రవక్త గారి పద్ధతి. చివరి హజ్ మొదటి మరియు చివరి హజ్ ప్రవక్త గారు చేసింది ఒకే ఒక హజ్ యాత్ర, అదే మొదటిది, అదే చివరిది ఆయన చేసింది. అందులో ఏమన్నాడు, నేను మీ వద్ద 2 విషయాలు వదిలి వెళ్తున్నాను. ఒకటి అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్, రెండవది నా యొక్క పద్ధతి అంటే సున్నత్. వీటిని ఎవరైతే గట్టిగా పట్టుకుంటాడో ఎన్నటికీ మార్గభ్రష్టుడు అవ్వడు అన్నారు. సుబ్హానల్లాహ్, ఎన్నటికీ మార్గభ్రష్టుడు అవ్వరు అన్నారు. వింటున్నారా మీరు జాగ్రత్తగా? సో ఇక్కడ గమనించండి, మీరన్నీ వదులుకొని, కుఫ్రు వదులుకొని, అవిశ్వాసం వదులుకొని, షిర్క్ వదులుకొని, బిదాత్ వదులుకొని, ఘోరమైన పాపాల నుంచి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ రుజుమార్గం మీదకి ఎప్పుడైతే వస్తారో, హిదాయత్ మీదకి, ఇస్లాం ఎప్పుడైతే స్వీకరిస్తారో, ప్రవక్త మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి ప్రకారము, సహబాల మన్హజ్ ప్రకారం ఎప్పుడైతే మీరు నడుచుకుందామని జీవితంలో వస్తారో, ఆ రహదారి మీదకు, ఆ రుజుమార్గం మీదకు మీకోసం కాచుకొని ఉన్నాడు ఎవడు? శైతాన్ మరియు వాడి యొక్క సోదరులు, స్నేహితులు, వాడి యొక్క సంతతి సిద్ధంగా ఉంటారు మనల్ని పూలమాల వేసి సత్కరించడానికి కాదు. దేనికట? ఇప్పుడు నేను చదివిన ఆయత్ ఇది 7:16 ఇది. దాని తర్వాత ఆయత్ మీరు గమనిస్తే 7:17లో ఆడంటున్నాడు శైతాన్ మళ్ళీ అల్లాహ్తో, నేను వారిపై ముందు నుంచి, వెనక నుంచి, కుడివైపు నుంచి,
ఎడమ వైపు నుంచి దాడి చేస్తాను. మనం రుజుమార్గం మీదకి రావడానికి ఆలస్యం, ఇంకా రావడమే ఆలస్యం. మనకన్నా ముందే కాచుకొని ఉన్నాడు వాడు దాడి చేయడానికి. లయింగ్ ఇన్ వెయిట్ టు అటాక్. దాడి చేస్తాను. మరి నువ్వు వీళ్ళలో చాలా మందిని కృతజ్ఞులుగా పొందలేవు. కృతజ్ఞులైపోతారు వాళ్ళు. కృతజ్ఞతకు ఆపోజిట్ కృతజ్ఞత, అన్గ్రేట్ఫుల్నెస్, నాశుకర్. ఇప్పుడు వాస్తవానికి జరుగుతుంది కూడా అదే. మరి దీన్ని బట్టి మీ సందేహం రావచ్చు, అంటే శైతాను వేసిన సవాల్లో శైతాన్ ఏమన్నా గెలిచాడా? గెలిస్తే వాడికి బహుమతి లభించాలి, అంతే కదా. ఏదైనా మన పందెంలో గెలిస్తే, ఏదైనా కాంపిటీషన్లో గెలిస్తే బహుమతి లభించాలి గెలిచిన వాడికి. అల్లా ఏమంటున్నాడు నెక్స్ట్ ఆయతిలో 7:18 ఏమంటున్నాడు? 7:18లో ఎవరెవరైతే నిన్ను అనుసరిస్తారో వారందరినీ నరకంలో నింపుతాను అంటున్నాడు. అల్లాహు అక్బర్. ఎవరైతే శైతాన్ యొక్క అడుగుజాడల్లో నడుస్తారో వాళ్ళందరినీ నరకంలో నింపుతా అంటున్నాడు. అంటే ఏంటి? వాడికి శిక్ష లభించబోతుంది. వాడు గెలవడం లేదు ఈ ఛాలెంజ్లో. అల్లాహ్ ముందుగానే తెలుసు. అల్లాయే ఈ శైతాన్ను ఒక పావుగా వాడుతున్నాడు. అల్లాయే ఈ శైతాన్ను మనల్ని పరీక్షించడానికి ఒక పావుగా వాడుతున్నాడు. అది వీడికి అర్థం కాలేదు. సోదరులారా, ఇది ఇక్కడ ఇలా ఉంచి మీరు సూరా అల్ ఫుర్ఖాన్ సూరా నంబర్ 25 ఆయాతులు 27, 28, 29, 30 చూస్తే అక్కడ ఒక సంభాషణ ఉంది. ఆ రోజున తీర్పు దినాన దుర్మార్గుడు తన చేతులు కొరుక్కుంటూ అంటాడు, అయ్యో నా పాడుగాను, నేను ప్రవక్త గారి పద్ధతి అవలంబించి ఉంటే ఎంత బాగుండేది అంటాడు. ఈ రోజున్న ప్రవక్త గారి పద్ధతి అంటే ఇన్షాల్లా అంటున్నారు, ఏమోనండి మీరు చెప్పే పద్ధతి, నమాజ్ పద్ధతి కొత్తగా ఉంది. మా పూర్వీకులు, మా పెద్దవాళ్ళు, మా బుజుర్గానే దీన్, మా సయ్యద్ సాబులు వీళ్ళందరూ కూడా ఇలా చేయలేదండి, మా పుస్తకం వేరు అని వేరే ఒక పుస్తకం పెట్టుకొని చదువుకుంటున్నారు వాళ్ళు, ఖురాన్ కాకుండా. చాలామంది ముస్లింలు నేటికి కూడా ఏమోనండి మీరు చెప్పేది, మేము ఫలానా ఇమాంని ఫాలో అవుతామని. ఈ 4 ఇమాంలు ఫాలో అయింది ఎవరిని? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని. వారందరూ కూడా చెప్పారు, మీ వద్దకు ఏదైనా సహీ హదీస్ వచ్చిన తర్వాత అది మేము చెప్పిన మాటతో ఏకీభవించకపోతే సహీ హదీస్ మీరు తీసుకోండి, మా మాటను గోడకేసి కొట్టివేయండి అన్నారు. 4 చెప్పారు ఈ విషయం. అయినా కూడా చాలామంది ఏమోలే భాయ్, మేము ఇలా ఏదో అలా కానిస్తూ వస్తున్నాము, పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఇప్పుడు మా అల్లుడేమో ఆ మసీదుకి వెళ్తాడు, మా కొడుకేమో ఈ మసీదుకి వెళ్తాడు, కాబట్టి ఏంటంటే ఇప్పుడు గొడవలు ఇవన్నీ వద్దులే భాయ్ సమాజంలో అంటున్నారు. అల్లాహకు ఏం సమాధానం ఇస్తాం మనము రుజుమార్గం మీద నడవడానికి ఈ భూమిని అల్లా తాలా విశాలంగా తయారు చేయలేదా? ఇక్కడ ఫాలో అవ్వలేకపోతే, ఇక్కడ ప్రాక్టీస్ చేయలేకపోతే ఇంకో ప్రదేశానికి మనం హిజ్రత్ చేయొచ్చు, అక్కడికి వెళ్ళి చేయొచ్చు. అలా చేశారు కూడా, ప్రవక్త కూడా చేశారు, సహబాలు కూడా చేశారు. కాబట్టి సోదరులారా, ఈ దుర్మార్గుడు చేతులు కొరుక్కుంటుంటాడు, అయ్యో నా పాడుగాను. ప్రపంచంలో వింటూ చెప్తే बोलते ले रहे उन लोग दाड़े वाला बोलते रहते, उनका काम ही जो उनका पेट का मामला हो, वो बोले नहीं तो उनको कौन देता, धर्म कौन देता रे उनको, వాళ్ళకి ఎవడిస్తాడు శాలరీ, వాళ్ళు నేర్చుకుంది ఏంటి మద్రసాలో, బోల్తే रहते उन लोग होने के काम नहीं हो. అవి జరగవు. అవి ప్రాక్టికల్గా ఆలోచించాలా, లాజికల్గా ఆలోచించాలా అనుకుంటుంటారు చాలామంది ప్రాపంచిక క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు. అల్లా అంటున్నటువంటి వారి గురించి, వారు కాకి లెక్కలు వేసుకుంటూ ఉంటారు. వమిన్హుం ఉమ్మీయూన లా యఅలమూనల్ కితాబ ఇల్లా అమానియ వఇన్హుం ఇల్లా యదున్నూన్. వాస్తవానికి ఈ ఆయతు ఉన్నది సూరా అల్ బకరాలో. ఇది అవతరింపజేయబడింది ఎవరి గురించి? యూదుల గురించి. దాని యొక్క అర్థం ఏమిటి? వారిలో కొందరు ఉన్నారు, వారికి గ్రంథ జ్ఞానమే లేదు, వారు చదువురాని వారు. గ్రంథ జ్ఞానం లేనివాడు ప్రాపంచికంగా ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఎంబీబీఎస్, ఎండి అయినా, బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, ఏ క్వాలిఫికేషన్ అయినా సరే, గ్రంథ జ్ఞానం అల్లా అవతరింప చేసిన గ్రంథ జ్ఞానం లేకపోతే అల్లా దృష్టిలో, సర్వలోకాల ప్రభు దృష్టిలో వాడెవడు? అజ్ఞాని, చదువురాని మూర్ఖుడు వాడు, చదువురాని వాడు. వారు కాకి లెక్కలు వేసుకుంటూ ఉంటారు, ఏదో అంచనాలతో మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి అల్లా స్పష్టంగా తెలియజేస్తున్నాడు సూరా అల్ బకరాలో.
ఈ దుర్మార్గుడు ఆ రోజు నా చేతులు కొరుక్కుంటూ ఏమంటాడు, అయ్యో నా పాడుగాను, నేను నాశనం గాను, నేను ప్రవక్త గారి పద్ధతి అవలంబించి ఉంటే ఎంత బాగుండు, ఫలానా వ్యక్తిని, నెక్స్ట్ ఆయతిలో, ఫలానా వ్యక్తిని నేను స్నేహితునిగా చేసుకోకపోయి ఉంటే ఎంత బాగుండు. ఈరోజు చెప్తూ ఉంటాం, బెటే ఉన్సే నై మిల్నా, ఇన్సే నై మిల్నా, అతనితో మంచిది కాదు, అతను నమాజ్ కూడా చేయడు, అతను హలాల్ హరాం పాటించడు అంటే పర్లేదు, ఏం పర్లేదు, అలా ఏం అవ్వదు అనుకుంటూ ఉంటాం. సహవాస దోషానికి గురైపోతాం, అల్లా రక్షించుగాక. అతనితో ఫలానా వ్యక్తితో నేను స్నేహం చేయకుండా ఉంటే ఎంత బాగుండు. స్వయంగా అతనే ఒప్పుకుంటున్నాడు దుర్మార్గుడు, నరకవాసి. తర్వాత ఏమంటున్నాడు, ఎంతైనా, నెక్స్ట్ ఆయతులో 29, ఎంతైనా శైతాను నా దగ్గరికి ఉపదేశం చేరుకున్న తర్వాత, వచ్చిన తర్వాత కూడా శైతాను నన్ను పెడద్రోవ పెట్టాడు. ఎంతైనా శైతాను అదను చూసి ద్రోహం చేసేవాడే అన్నాడు. అంటే ఆ స్నేహితుడు ఎవడు? శైతాన్ వాడు. శైతాన్ మినల్ జిన్నతి వన్నాస్. శైతాన్ అంటే కేవలం జిన్నాతులే కాదు, మనుషుల్లో కూడా ఉంటారు. శైతాన్ అంటే ఎవడు? ఆజ్ఞాపాలన చేయకుండా అల్లా యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనల్ని ప్రోత్సహించే ప్రతి వ్యక్తి శైతానే. ఆ విషయంలో అది జిన్ను కావచ్చు, మనకు దుష్పేరను గురి చేసే జిన్ను కావచ్చు, మనకి చెడు సలహా ఇచ్చే మనిషైనా కావచ్చు. మినల్ జిన్నతి వన్నాస్. తర్వాత చూడండి, ఇది భయంకరమైన విషయం, నిద్రపోకుండా మీరు జాగ్రత్తగా వినాలి. ఇది జుమ్మా రోజు తలస్నానం చేసి వచ్చి నిద్రపోతే లాభం లేదు. ఆనుకుని ఉన్న వాళ్ళు ముందు జరగండి, ఆయన లేపండి, ఆయన ముందు జరగండి. జుమ్మా రోజు నిద్రపోకూడదు అసలు ప్రసంగంలో. తదుపరి ఆయత్ భయంకరమైన విషయం ఇది. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. సూరాల్ అంబియా 21:106 ఆయతిలో అల్లా అంటున్నాడు, మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక కారుణ్యంగా సర్వలోకాల కోసం ఒక కారుణ్యంగా చేసి పంపాము అంటున్నారు. సుబ్హానల్లా. జంతువులు కూడా ఆయనతో బాధను చెప్పుకునేవి. ఒక ఒంటె ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ప్రవక్త గారు వెళ్ళి చేయి పెట్టి ఏం జరిగిందని అడిగితే ఒంటె కంప్లైంట్ చేస్తుంది యజమాని గురించి, నాకు మేత సరిగ్గా వేయడం లేదు, నా చేత ఎక్కువ పని చేయిస్తున్నారు, నేను మోయలేనంత భారం నా మీద వేస్తున్నారు అంటే వారి యజమానిని పిలిపించి అతనికి తాకీదు చేశారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. జంతువులకు కోసం కూడా ఒక కారుణ్యంగా చేసి పంపబడ్డారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అటువంటి రహ్మతల్ లిల్ ఆలమీన్ మన ఉమ్మత్కి వ్యతిరేకంగా అల్లా ముందు సాక్ష్యం ఇస్తారంటే మీరు నమ్ముతారా? ఎప్పుడు కూడా మన మేలును కోరుకున్న వ్యక్తి, మనల్ని మన తల్లుల కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ముమ్మాటికి, అటువంటి వ్యక్తి అల్లా ముందు నిల్చొని తీర్పు దినాన మనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాడు. అల్లాహు అక్బర్, అల్లా రక్షించుగాక. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఈ విషయం. వకాల రసూలు యా రబ్బి ఇన్న కౌమి ఇత్తఖజు హాజల్ ఖుర్ఆన మహజూరా. ఆ రోజున ప్రవక్త అల్లా ముందు సాక్ష్యం పలుకుతాడు. ఏమని? ఓ నా ప్రభు, నా జాతి వారు, నా సంతతి వారు ఖురాన్ని విడిచిపెట్టారు అంటాడు. సుబ్హానల్లాహ్. ఈ రోజున మీరు గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించుకోండి, మీకు మీరే నిజాయితీతో ఎంతమంది ఖురాన్ చదువుతున్నారు డైలీ, ఎంత పారాయణం చేస్తున్నాం మనం, అసలు నేర్చుకునే ఉద్దేశం ఉందా, ప్రయత్నం జరుగుతూ ఉందా? ప్రాపంచిక భాషలు ఎన్నో నేర్చుకుంటున్నాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతున్నాం, ఒరాకిల్, బేసిక్, కోబాల్, పైథాన్, కొత్త సాఫ్ట్వేర్స్ అన్నీ నేర్చుకుంటున్నాం. ఈ విషయానికి వచ్చేసరికి ఆసే హోతా భాయ్, ముష్కిల్, చాలా కష్టం అది. కొంతమంది మన గురువులు కూడా ఖురాన్ తుమ్మే పడుకో సమझ सकते हैं तुम्हें, ఖాళీ ఉలమా సమझ सकते उसे, ధర్మ పండితులు తప్ప ఇంకెవ్వరు అర్థం చేసుకోలేరు. మీకు ఏదైనా సందేహం వస్తే మా దగ్గరికి రావాలి. మా చిన్నప్పుడు కూడా మాకు బాగా గుర్తుంది, కోడిని జుబా చేయాలన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే చిన్నప్పుడు. అలా విధంగా జరిగింది ట్రైనింగ్, ప్రోగ్రామింగ్.
కోడి కూడా మనం జుబా చేసుకోలేము. అల్లాహు అక్బర్, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చేయాల్సిందే బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని గల్లగల్ల లుగి కట్టుకొని అల్లాహు అక్బర్. ఇంకెవడు చేయలే ప్రపంచంలో. ఆ విధంగా ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది. కొంతమంది అలాగే ఉన్నారు, ఇంకా అలాగే వేరే వాళ్ళ మైండ్స్ని ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎంతమంది ఫజర్ నమాజ్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఫజర్ నమాజ్ ఇవాళ శుక్రవారం జమాత్తో పాటు మస్జిద్లో చేశారు? ఏమైపోతున్నాం మనం? ఫజర్ టైంలో ఏమైపోతున్నాం మనం? మస్జిద్లో ఇమాములు ఎన్నిసార్లు నేను కూడా చూశాను స్వయంగా ప్రసంగాల్లో, మెంబర్ మీద ఏడుస్తూ ఫజర్ మే ఆప్ లోగ్ కహా రహతే హే, ఏమైపోతారు మీరు ఫజర్ నమాజ్ టైంలో? ఎక్కడుంటారు? ఎందుకు రారు నమాజ్కి? ఏం మినహాయింపు మన దగ్గర ఉంది? నిన్న జరిగింది ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం. జెండాకి సెల్యూట్ కొట్టొచ్చా లేదా? వందే మాత్రం పాడొచ్చా పాడకూడదా? వీటి గురించి నమాజు చేయని వాళ్ళు కూడా చాలా అన్నమాట చర్చలు, దాని గురించి పెద్ద పెద్ద చర్చలు. అసలు ఇది షిర్క్ అవుతుంది, ఇది అవుతుంది. సరే భాయ్, మరి వందే భారత్ ట్రైన్ ఉంది, మీరు ఆ ట్రైన్లో వచ్చారనుకోండి, పెద్ద డౌట్ ఇది. మీరు వందే భారత్ ట్రైన్లో వస్తే ఆ ట్రైన్ పేరు చెప్పొచ్చా చెప్పకూడదా? ఇది పెద్ద ప్రశ్న. చెప్తే షిర్క్ అవుతాడ నౌజుబిల్లా. చెప్తే షిర్క్ ఎలా అవుతుంది అది? ఇప్పుడు అల్లాహ్ తాలా ఖురాన్లో లాత్ ఉజ్జా అని పేర్లు పలికాడు, విగ్రహాలకు. వాటిని పూజించేవాళ్ళు మక్కాలో, ఆ చుట్టుపక్కల అందరూ కూడా. ఇప్పుడు ఆ విగ్రహాలు ఉన్నాయి, మీరు అడిగారు నన్ను పేర్లు, ఈయనెవరు ఆయన ఎవరు అని. లాత్ అండ్ ఉజ్జా అండి అన్నాను. షిర్క్ అవుతుంది, అది షిర్క్ అవుతాండి. అది వాళ్ళ పేర్లు చెప్తే షిర్క్ అవుతుందా? ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్. మరి ఈ హదీస్ మరి లేదా? మన ఉద్దేశం, మన సంకల్పం అవసరం లేదా? కాబట్టి సోదరులారా, ఖురాన్ విషయంలో జాగ్రత్త వహించండి, ఖురాన్ ప్రకారం నడుచుకోవాలి. లేదంటే ఆ రోజున చేతులు కొరుక్కుంటూ రక్త కన్నీరు కార్చినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అల్లా మాఫ్ కర్దాల్తా. ఒక వ్యభిచారిని కేవలము కుక్కకు దాహం తీరిస్తే, కుక్కకో పిల్లికో దాహం తీరిస్తే అల్లా తాలా క్షమించి వేశాడు. इन लोग ऐसा बोलते रहते दाड़ा वाले, वैसा क्या भी अल्लाह बहुत बड़ा मेहरबान, अल्लाह बचाया, इनको देखोगा ना, है तो जिम्मेदारी जन्नत को बेचने का, जहन्नम को भेजने का, कौन भी जाते नहीं అని చెప్పేసి సున్నత్ ప్రకారం నడుచుకో भाई. టక్నో के ऊपर रहना भाई, కపడా అంటే అది ఫాలో అవడా పర్లేదు భాయ్, అది మేము ఏదో అహంకారంతో చేయడం లేదు భాయ్. గడ్డం సున్నత్ ప్రకారం ఉండాలంటే పర్వాలేదు భాయ్. ఎంత గడ్డం ఉంటే స్వర్గానికి వెళ్తామండి, ఎంత గడ్డం ఉంటే స్వర్గానికి వెళ్తామని వాదిస్తారు. దాని గురించి ఏది ఫాలో అవ్వరు, ఏది కూడా. భాయ్ జహేజ్ లేదు భాయ్, కట్నం లేదు, వరకట్నం లేదు అంటే క్యా హై కి లోగ్ భాయ్, హమారీ బచ్చి హమారీ ఖుషి హమే దేతే హై, తుమ్ నా క్యా, మీకేమైంది భాయ్ ఇబ్బంది? ఏ విషయం ఇంకా మిగిలిపోయిందండి ఇక్కడ? ప్రతి విషయంలోనూ శైతాను యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్తున్నారు, ప్రతి విషయంలోనూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇన్నహు లకుమ్ అదువ్వుం ముబీన్. అదను చూసి ద్రోహం చేసేవాడు వాడు. స్వయంగా వాడి సృష్టికర్త చెప్పాడు, ఆయన మీదనే నింద వేసిన దుర్మార్గుడు వీడు, అటువంటి నీచుడు, అటువంటి అహంకారి, వాడి గురించి మనకు తాకీదు చేశారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా. అయినా మనం పట్టించుకోవడం లేదు. చాలామంది ఈ రోజున పెళ్ళిళ్ళు అవడం లేదు అమ్మాయిలకి, రకరకాల సమస్యలు. మా అమ్మాయికి పెళ్ళి అవడం లేదండి, సంబంధం వస్తుంది కానీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయి వయసు 26, 27, 28, 30, 32, 33. అమ్మాయి బాగా లావ్ అయిపోతుంది, టెన్షన్లో ఉంది, డిప్రెషన్ ట్యాబ్లెట్ వేసుకుంటుంది. ఇప్పుడు సైకాట్రిస్ట్లకి చూపిస్తున్నాము. కొంతమందికి పెళ్ళి అయింది, పిల్లలు పుట్టడం లేదు, మిస్క్యారేజ్ అయిపోతూ ఉంది. రకరకాల సమస్యలు అన్నమాట. భాయ్ నేను ఏం వ్యాపారం చేసినా నష్టం వచ్చేస్తుంది. మా చిన్నపిల్లలేమో రాత్రిపూట లేచి ఏడుస్తున్నారు. డాక్టర్ తీసుకెళ్తే ఆ కాసేపు బాగుంటాడు, మళ్ళీ మందులు వేస్తాం, మళ్ళీ మామూలే భాయ్. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ రాత్రిపూట ఏడవడం, బిగ్గరగా ఏడవడం, ఎవరో అక్కడ కనబడుతున్నట్టు అరవడం, కేకలు వేయడం, చీటికి మాటికి భయపడిపోవడం. డోర్ కూడా ముయ్యొద్దు అమ్మా, డోర్ ముయ్యొద్దు. చిన్న పిల్లలు భయపడుతున్నారు. ఇటువంటి సమస్యలు, రకరకాల సమస్యలు వస్తుంటాయి. కానీ ఆలోచించండి, ఎంతమంది మనలో సుబహ్ షామ్ కి అస్కార్ పాబందీ కే సాత్ పढ़ते हैं, ఉదయం సాయంత్రం వేడుకోలు ఉన్నాయి. ఎంతమంది చేస్తున్నాం మనం? ఫజర్ నమాజ్ తర్వాత ఒక 10-15 నిమిషాలు, అసర్కి మగ్రిబ్కి మధ్యలో 10-15 నిమిషాలు. ఎంతమంది చేస్తున్నాం? వాటిలో రక్షణ ఉంది, అది ఒక రక్షణ కవచం లాంటిది మనకు.
అది ఒక రక్షణ కవచం లాంటిది. మీరు ఎవరైతే ఈ దువాలు పూర్తి నమ్మకంతో చేస్తారో అల్లా తలిస్తే తప్ప ఎటువంటి హాని మీకు కలగదు. ఎటువంటి హాని అల్లా తలిస్తే తప్ప, అల్లా పరీక్షించదలిస్తే తప్ప ఎటువంటి హాని కలగదు అని గ్యారంటీ ఇచ్చారు. మన దగ్గర టైం లేదు, మన దగ్గర దేనికి టైం లేదు. మన దగ్గర ఉదయం సాయంత్రం దువాలు. ఇవాళ శుక్రవారం, ప్రతి శుక్రవారం సూర కహాఫ్ చదవడం చాలా మంచిది, చాలా ప్రయోజనకరం. మొదటి 10 ఆయతులు లేదా చివరి 10 ఆయతులు ఉంది హదీస్లో. ఇది చదివితే దజ్జాల్ నుంచి రక్షణ, దజ్జాల్ యొక్క ఫిత్నా నుంచి రక్షణ ఉంది. చదవడం లేదు, టైం లేదు మనకి. నమాజ్ ఇలా అవుతూనే ఉంటుంది, ఫోన్ తీసుకొని వెళ్తూ ఉంటాం, వాట్సాప్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. నమాజ్ అవుతూనే ఉంటుంది, ఇంకా చక్క సలాం చేసేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఆలోచించాలి, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ సమయాన్ని మీరు ఖర్చు చేస్తున్నారు. రేపొద్దున మీరు నేను అందరము కూడా అల్లాహకు ముందు జవాబు చెప్పుకోవాలి. మన సమయాన్ని ఎక్కడ గడుపుతున్నాం, మనం రక్షణ తీసుకోవడం లేదు. మనం ఆదాముతో ప్రారంభమైంది ఈ యుద్ధం ఎప్పుడో ప్రారంభమైపోయింది, ఆదాముతోనే స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఆలోచించండి, మనం యుద్ధ మైదానంలో ఉన్నాము, రక్షణ కవచం వేసుకోకపోతే ఎలా ఉంటుంది? దాడికి గురవుతాం. వీడేమంటున్నాడు, నేను వారిపై ముందు నుంచి వెనక నుంచి కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి దాడి చేస్తాను అంటున్నాడు. ఎక్కడ? రుజు మార్గం మీద. అది కూడా మీరు అన్ని తప్పుడు దారులన్నీ వదులుకొని హిదాయత్ మీదకి రాగానే స్టార్ట్ చేస్తాడు వాడు. కొందరు అంటుంటారు, అదేంటి భయ్, మేము ఇస్లాం స్వీకరించాక మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయంటే, స్వీకరించాక ఖచ్చితంగా రావాలి. ఈ ఆయత్ ప్రకారం మీరు దాడికి గురవ్వాలి. ఎందుకంటే అల్లా మాటలు తప్పు కావుగా, అల్లా మాటలు తప్పు కావు. ఖచ్చితంగా దాడికి గురవ్వాలి. మీరు నేను గురవుతాం కూడా. మనం ప్రవక్త గారు గురవ్వలేదా? జీవితాంతం అందరికంటే ఈ సృష్టి రాసుల్లో సర్వ మానవాళి యందు ఎక్కువగా పరీక్షకు గురైంది ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. తర్వాత మిగతా ప్రవక్తలు, తర్వాత వారి సహచరులు, తర్వాత వారికన్నా తక్కువ స్థాయి పుణ్యపురుషులు. ఎవరి విశ్వాసం ఎంత ఉంటుందో దానికి తగ్గట్టు పరీక్ష ఉంటుంది. మరి మీరు అనుకోవచ్చు, అంటే ఇస్లాంలో ఉంటేనే పరీక్ష ఉంటుందా, మనం బయటికి పోతే మంచిదేమో. నౌజుబిల్లా. ఇస్లాంలో ఉన్నా లేకపోయినా సర్వ మానవాళికి శత్రువు వాడు. ఆదాము సంతతి అందరికీ శత్రువు, బద్ధ శత్రువు వాడు. లఖద్ ఖలక్నల్ ఇన్సాన ఫీ కబద్, మేము మానవుణ్ణి నిత్య కష్టంలో సృష్టించాము అని అంటున్నాడు. మేము మానవుణ్ణి నిత్య కష్టంలో సృష్టించాము. కష్టాలు ఉంటాయి. మీరు ఇస్లాంలో ఉండి ఫాలో అవుతూ అనుసరిస్తూ కష్టాల పాలైతే లాభం ఏమిటంటే, దానికి తగ్గట్టు సహాయం మీకు లభిస్తుంది, దానికి తగ్గట్టు జ్ఞానం మీరు సంపాదిస్తారు. అల్హమ్దులిల్లా. దానికి తగ్గట్టు మీ హోదా ఉంటుంది స్వర్గంలో, మీ ప్రతిఫలం దానికి తగ్గట్టుగా ఉంటుంది. మనకు తెలుసు ఈ హదీసులు, మనం ఎన్నోసార్లు వినే ఉంటాము. ఒక విశ్వాసికి ఏ ముళ్ళు గుచ్చుకోదు, ఏ కష్టం రాదు, ఏ ఆపద రాదు. కేవలము ఆ విశ్వాసికి ఆ కష్టం ద్వారా కలిగిన ఆ ముళ్ళు ద్వారా, ఆ ఆపద ద్వారా కలిగిన కష్టం ద్వారా ఆ విశ్వాసి యొక్క కొన్ని పాపాలు మన్నించడానికి తప్ప. చిన్న కష్టం కలిగినా కూడా, మనం చూసుకోకుండా ముళ్ళు తొక్కినా కూడా, మనం అక్కడ సహనం వహిస్తే ఆ కష్టం ద్వారా కూడా మన యొక్క కొన్ని పాపాలు మన్నించబడతాయి సోదరులారా. తర్వాత ఇంకొక హదీస్ ఉంది, చాలా గొప్ప హదీస్ ఉంది. దాని ప్రకారం ఏమిటంటే, ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు తాలా తన దాసునికి స్వర్గంలో ఒక స్థాయిని నిర్ణయిస్తే, తన దాసునికి స్వర్గంలో ఒక స్థాయిని నిర్ణయిస్తే, ఆ దాసుడి యొక్క కర్మలు, మంచి పుణ్యాలు ఆ స్థాయికి చేరుకోవడానికి సరిపోకపోతే, ఇఫ్ హిస్ గుడ్ డీడ్స్ ఆర్ నాట్ సఫిషియంట్ టు రీచ్ దట్ ర్యాంక్, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా అతన్ని మరిన్ని కష్టాలకు గురి చేస్తాడు. ఆ దాసుడు ఆ కష్టాలను సహనం వహిస్తూ ఎదుర్కొంటూ ఆ స్థాయికి స్వర్గంలో చేరుకుంటాడు. సుబ్హానల్లాహ్. ఇది ఎటువంటి ఓదార్పు, ఇది ఎటువంటి శుభవార్త. ఇది కష్టాల పాలవుతాం, దాడికి గురవుతాం. ముందు నుంచి అంటే మీనింగ్ ఏంటి? పరలోకం విషయంలో సందేహాలు రేకెత్తిస్తాడు. కోన్ దేఖాలో భాయ్ స్వర్గం నరకం? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దేఖ్కే ఆయే, స్వయంగా వీక్షించి వచ్చి చెప్పారు మనకి స్వర్గం గురించి, నరకం గురించి. చెప్పలేదా? ఎన్ని హదీసులు ఉన్నాయి, పూర్తిగా వివరించారు చాలా విషయాలు.
వెనక నుంచి దాడి చేస్తాను అంటే ఏంటి? మీరు ప్రపంచంలో కూరుకుపోయేలాగా, మీరు నమాజ్లో కూడా మీ ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, వాడు డబ్బులు ఇస్తాడా లేదా ఇటువంటి విషయాల గురించి ఆలోచించుకుంటూ ఉండిపోయేలాగా, ప్రాపంచిక వ్యామోహం మీ మనసులో బాగా నాటుకుపోయేలాగా ప్రేరేపిస్తూ ఉంటాడు వెనక నుంచి. వెనక ఏముంది? ప్రపంచం. ముందేముంది? పరలోకం. కుడివైపు నుంచి దాడి చేస్తాను అంటే ఏంటి? ధర్మం విషయంలో సందేహాలు రేకెత్తిస్తాడు. क्या है कि भाई इतने जमाता है, एक एक जमात में फिर टुकड़े हैं, क्या सही की क्या झूठ की, क्या की हमारे ముసల్మానా ఏంటో వీళ్ళంతాని ఏం అవసరం లేదు. చూస్తాడు ఆటో మీద మానవత్వాన్ని మించిన ధర్మం లేదు అని, ఇది బెస్ట్ రా అనుకుంటాడు. నౌజుబిల్లా. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఇది బెస్ట్ అనుకుంటాడు. ఇంకా ఎందుకు? జ్ఞానం సంపాదించాడు. శైతాన్ దగ్గర ఉండి చూడు, అటు చూడు ఏముంది, ఇటు చూడు, వీళ్ళు చూడు కొట్టుకుంటున్నారు మసీదులో గట్టిగా అరుచుకుంటున్నారు వీళ్ళంతాని. కలిసి నమాజ్ చేసే వాళ్ళు కొట్టుకుంటున్నారు, చూసావా? ఇదేం ధర్మం ఇది కానే కాదు, అసలు దేవుడు లేడు, గీవుడు లేడు. సందేహాలు రేకెత్తిస్తాడు కుడివైపు నుంచి. పుణ్యాల్లో కూడా జకాత్ దేతే గయే తో హమే గరీబ్ హో జాతే, మన దగ్గర డబ్బులు ఉండవు, మన పిల్లలు అడుక్కు తినాల్సి వస్తుంది. నౌజుబిల్లా. ఎడమ వైపు నుంచి దాడి చేస్తాడు, పాపాల విషయంలో నిమగ్నమయ్యేలా చేస్తాడు. ఒక పక్క ఖురాన్ చదువుతూ ఉంటాడు, ఖురాన్ హిఫ్జ్ చేస్తూ ఉంటాడు, 5 పూటల నమాజ్ చేస్తూ ఉంటాడు, అశ్లీలమైన వెబ్సైట్లు చూస్తూ ఉంటాడు, అశ్లీలమైన వీడియోలు చూస్తూ ఉంటాడు, బూతు పాటలు వింటూ ఉంటాడు. ఈ రోజున 6 సంవత్సరాల వయసున్న పిల్లల దగ్గర నుంచి 60 దాటిన ముసలోళ్ళ ఫోన్లలో కూడా ఇటువంటి విషయాలు ఉన్నాయి. నౌజుబిల్లా. నేను ఒక సైకాలజిస్ట్గా చెప్తున్నా మీకు, డైరెక్ట్గా ఇక్కడ బహిరంగంగా ఫ్రాంక్గా చెప్తున్నా మీకు, స్ట్రైట్గా. అటువంటి పరిస్థితి ఎడమ వైపు నుంచి అంటే పాపాల విషయంలో కూరుకుపోయేలా చేస్తూ ఉంటాడు, ప్రేరేపిస్తుంటాడు. క్యాబి హోతాని ఏ సబ్ మామూలిచ్చే. మన వాళ్ళు మంచి సందేశం ఇవ్వడానికి కూడా వాట్సాప్లో సినిమాలు పెట్టుంటారు, వీడియోలు. అవసరమా అండి మనకి? ఒక ముస్లిం అయి ఉండి మీరు దావత్ ఇవ్వాలనుకుంటే మనకి 2 ఖురాన్ మరియు హదీస్, ప్రవక్త గారి పద్ధతి. దీన్ని మించి మనకి ఇంకొక పద్ధతి అవసరమే లేదు. అల్లాహు అక్బర్. కాబట్టి సోదరులారా, మనం శైతాన్ను ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించాలని అల్లాహ్ను వేడుకుంటున్నాను. చివరిగా ఒక మాట. మరి మీరు భయపడిపోవచ్చు, అరే ఇన్ని ఉన్నాయి విషయాలు, ఇంత జిత్తుల మారి నక్క అయితే మరి మనం కాపాడుకోగలం అంటే, అల్లాహ్ అంటున్నాడు సూరా నిసాలో, సూరా నంబర్ 4 ఆయత్ నంబర్ 76. అల్లాహ్ స్పష్టంగా తెలియజేస్తున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. అల్లాహ్ అంటున్నాడు, విశ్వసించిన వారు అల్లాహ్ మార్గంలో పోరాడతారు. సింపుల్. అల్లదీన ఆమను యుకాతిలూన ఫీ సబీలిల్లా వల్లదీన కఫరు యుకాతిలూన ఫీ సబీలిత్ తాగూత్. అవిశ్వాసులేమో తాగూతు యొక్క దారిలో పోరాడతారు, మనతో పోరాడుతుంటారు అవిశ్వాసులతో. కాబట్టి మీరు శైతాన్ యొక్క స్నేహితులతో పోరాడండి. ఫకాతిలు ఔలియా శైతాన్ అని అల్లాహ్ అంటున్నాడు. ఇన్న కైద శైతాని కాన దయీఫా. ముమ్మాటికి శైతాన్ యొక్క జిత్తులు కడు బలహీనమైనవి అంటున్నాడు. వెరీలీ ద ప్లాట్ ఆఫ్ శైతాన్ హ్యాస్ ఎవర్ బీన్ వీక్. వాడి యొక్క జిత్తులు వాడు ఎన్ని వేసుకున్నా కూడా విశ్వాసుల ముందు వాడి జిత్తులు ఏంటి? కడు బలహీనమైనవి. మీరు చాలా సునాయాసంగా సులువుగా వాడిని ఎదుర్కోగలరు. ఎప్పుడు? మీరు విశ్వాసి అయితే, మీ విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉంటే. అల్లాహ్ తాలా మనందరికీ అటువంటి సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. మనందరినీ నరకం నుంచి రక్షించి స్వర్గంలో చేర్చుగాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.